దానికన్నా ముందు ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పుకోవచ్చు. నవంబర్ 26 అంటే 75 సంవత్సరాలు రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈ రోజుకి 75 సంవత్సరాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఇప్పటికీ చట్టాలు పటిష్టంగా ఉంది. ఆయన రాసిన రాజ్యాంగం ఈ రోజుకి 75. బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిండ్రు. రాజ్యాంగానికి రచించిన తర్వాత అసలు యాక్చువల్గా ఎవరెవరికి ఎట్లుండాలి, తర్వాత ఇక్కడ రిజర్వేషన్లు ఎట్లుండాలి, ఎందుకంటే అణగారిన వర్గాలకు అన్యాయం జరిగితే ఎట్లా, తర్వాత అప్పట్లో అంటే అసలు యాక్చువల్గా ఈ ఎస్సీ ఎస్టీలకు కానీ కొంతమందికి అసలు ఓటు హక్కే లేదు. అటువంటి పరిస్థితి నుంచి బీసీలకు కూడా లేదు. అటువంటి పరిస్థితి నుంచి 100% ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఏవైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా సాంఘికంగా అన్ని రకాల్లో వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని 100% ముందుకు తేవాల్సిన అవసరం ఉంది. దీనికోసం రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పేసి రకరకాలుగా అనేక దేశాల నుంచి అంటే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. అయితే ప్రపంచ దేశాల నుంచి ఒక్కొక్క దేశం నుంచి కొన్ని అంశాలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి అధ్యక్షత వహించి ఆ రాజ్యాంగాన్ని రూపొందించారు, అమలు చేసినటువంటి రోజు ఇవాళ నవంబర్ 26. కాబట్టి ఇవాళ ప్రత్యేకమైనటువంటి రోజు. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుందాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.